ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. సారీ అమ్మా, ఈరోజు నీ బీపీ పెంచడానికి నేనేం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? రాఘవన్య, రేఖకేమైంది? తను నాతో ఏదో ఇంటర్వ్యూకి వెళ్తున్నానని చెప్పింది. ఇంటర్వ్యూనా? తన ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళిందా? అసలు ఇదంతా ఏంటి రాఘవ? మన ఇంట్లో ఏం జరుగుతోంది అసలు? ఈ పిల్ల ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎలా అనిపిస్తోందంటే ఈ ఇంటి నియమాలు, కట్టుబాట్లు, పరువు మర్యాదలు అన్ని గంగలో కలిసిపోయినట్టు. అత్తయ్య ప్లీజ్ మీరు శాంతించండి. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది అది ఇంపార్టెంట్ కాదు. తను స్పృహలోకి రావడం అన్నిటికంటే ముఖ్యం. డాక్టర్ కాల్ చేశాను, ఆవిడ వస్తున్నారు. పూర్ణిమ, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురామ్మా. ఏం చేస్తున్నావు? సారీ నాన్న, సారీ. నేను రేఖని ఈ ఇంటి కోడలిగా కాదు, నా కూతురులాగే అనుకున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో తనను చూసి నా కంగారు అనిపించింది. నా బుర్ర పని చేయక ఏదేదో మాట్లాడేశాను. సారీ నాన్న. రాఘవ, నేను డాక్టర్ అక్కడికే పంపిస్తాను, నువ్వు తనని గదిలోకి తీసుకెళ్ళు. మెల్లగా నాన్న, మెల్లగా. అయ్యో అమ్మో, అమ్మ తల్లి, ఏంటమ్మా నా బిడ్డకి ఇంత కష్టం? అమ్మా ఇదంతా ఒక్క మాట కూడా వద్దు. వావ్, రాఘవ్ బ్రో భలే ఎంట్రీ ఇచ్చారు కదా. ఏదో మూవీలో హీరో తన హీరోయిన్ ని తీసుకుని వచ్చినట్టు. మిస్ మెడోనా, నువ్వు షటప్ అయిపో. నోరు మూసై. నువ్వు తప్పుకుంటావా? భయపడాల్సిన అవసరమేం లేదు. తలకైతే ఏం దెబ్బ తగలేదు. ఇంటర్నల్ గా బ్లడ్ సింటమ్స్ అయితే కూడా లేవు. షీఈ్ ఆల్ రైట్. కొంచెం సేపట్లో స్పృహ వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఈవిని బయట వరకు డ్రాప్ చేసిరా. ధ్రువ్, నీకు అసలు ఎంత ధైర్యం ఉంటే నా ఫ్రెండ్స్ ని ఇన్సల్ట్ చేస్తావు? మరి నీ ఫ్రెండ్స్ కి ఎంత ధైర్యం మా అమ్మని ఇన్సల్ట్ చేయడానికి? నువ్వు అక్కడే నిలబడి తాళ తొంతాన అంటూ ఉన్నావు. స్మిత, నువ్వు మధ్యలో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక్క నిమిషం నాన్న, నేనెందుకు మధ్యలో మాట్లాడకూడదు? నేనెందుకు అనకూడదు? తన ఫ్రెండ్స్ వచ్చి మా అమ్మని పని మనిషి అనేసి వెళ్లిపోయారు, కానీ తను అక్కడే నిలబడి వింటూ ఉండిపోయింది. అరే, ఇందులో నా తప్పే ఉంది. నా ఫ్రెండ్స్ ఇవన్నీ పని మనిషి అనుకుంటే నేనేమైనా అలా చెప్పానా ఏంటి? కానీ నువ్వేం అడ్డు కూడా చెప్పలేదు కదా. నువ్వు నిజం చెప్పుండొచ్చు కదా. అరే నువ్వు, నేను జస్ట్ ఊరికే చెప్పాను తను హెల్ప్ చేస్తున్నారని. వాళ్ళు వేరేలా అర్థం చేసుకుంటే అది నా తప్పు కాదు. ఓ ప్లీజ్ ఉన్నతి, నీ ఫ్రెండే స్వయంగా నా ఎదురుగా చెప్పింది. నువ్వు ఈ అబద్ధాలు, ఆర్భటాలు అన్ని చూపిస్తున్నావంటే నువ్వు ఇప్పటికీ వాళ్ళకి షో ఆఫ్ చేయాలనుకుంటున్నావు. నువ్వు ఇప్పటికీ మీ అన్ని ఇంట్లో ఎలా ఉంటున్నావో అలానే ఉంటున్నానని చూపించుకోవడానికి. నాకు నీ మాట మీద కొంచెం కూడా నమ్మకం లేదు. ధ్రువ్ చూడు, నువ్వు మళ్ళీ నాతో గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నావు. అండ్ నువ్వు నా ఫ్యామిలీని ఇన్సల్ట్ చేసావు కదా, దాని సంగతి ఏంటి? అది ఎంత పెద్ద తప్పో నీకు కొంచెమైనా అర్థమవుతుందా? అప్పుడప్పుడు కొన్ని పనులు చెయ్యాలి అనుకోము, కానీ జరిగిపోతుంటాయి. అండ్ నీలాగా ప్రతి విషయానికి గొడవ పెట్టుకోను ధ్రువ్. సీరియస్లీ నేను గొడవ చేస్తున్నానా? ఒక్క నిమిషం ధ్రువ్, వదిలేసే, విషయాన్ని పెద్ద చెక్కు. లేదు పిన్ని, మీరు ఆగండి. చిన్నత్తయ్య వద్దు అంటుంటే మరి నువ్వెందుకు విషయాన్ని పెద్దది చేస్తున్నావు? ఉన్నతి పిన్ని గొడవ వద్దంటున్నారంటే ఆవిడ ఈ విషయంలో బాధపడట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. తప్పు. ఆవిడ ఎందుకు వద్దంటున్నారంటే నీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని. కానీ ఎంత చిన్న విషయం నీ బుర్రకు అసలు ఎక్కదు కదా. ఇప్పుడు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. లేదు ఉన్నతి, ప్రాబ్లం ఏంటంటే నువ్వు ప్రతిరోజు ఏదో గొడవ చేయాలనే చూస్తున్నావు.
ఇంకా నోరు మొయ్యి. లేదమ్మా, నేను నోరు మూసుకొని ఉండలేను. ఉన్నతి, ఈ విషయం ఎక్కడికెక్కడే అయిపోవాలని నువ్వు అనుకున్నట్లయితే అప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్ నా పిన్నిని ఇన్సల్ట్ చేశారు కదా, అందుకు నువ్వు క్షమాపణ చెప్పి తీరాలి. ఉన్నతి, క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పు ఉన్నతి. నేను ఎవరికి క్షమాపణ చెప్పను. థ్యాంక్ యూ నన్ను కాపాడినందుకు. కానీ మీరంతా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మా ప్రొఫెషన్లో ఇవన్నీ నార్మలే. నేను చూసుకొని ఉండేదాన్ని. నువ్వు చూసుకొని ఉండేదానివా? ఎలా? ఒక్క నిమిషం నేను లేట్గా వచ్చినా కానీ అక్కడ ఆడించడానికి నోరు కాదు, కాళ్ళు చేతులు కూడా ఉండేవి కాదు. నేను అక్కడికి వచ్చినందుకు సంతోషించు, లేదంటే ఈ మాస్టర్ పీస్లో సింగిల్ పీస్ కూడా ఇంటికి వచ్చేది కాదు. అయినా ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి? ఇంత రిస్క్తో కూడిన ఈ జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నాను? ఎందుకంటే మీ కంపెనీలో, నా కంపెనీ, నా ఫ్యామిలీ రెప్యుటేషన్, వీటన్నిటి గురించి నీకు కొంచెం కూడా దిగులు లేదా? సూర్యవంశీ కన్స్ట్రక్షన్ ట్రక్కా? మీరు అతని నుంచి డబ్బులు ఎందుకు తీసుకున్నారు? అది మన కంపెనీ ట్రక్లు ఉంటాయి కదా, వాటికి చెకింగ్ జరగదు, అందుకే ఆ వ్యక్తి సామాన్లు డెలివరీ ఒప్పుకున్నాను. మా పరువు గురించి నీకు పట్టింపు లేదు. నువ్వు దేని గురించి పట్టించుకుంటావంటే ఎప్పుడు నీ పుట్టింటి గురించి మాత్రమే. సరే, నేను స్వార్థపరురాలే. సంతోషమేనా? నేను ప్రమాదంలో పడ్డాను, పర్లేదు. నన్ను కాపాడేందుకు మీరు రాకపోయి ఉంటే నాకేమైనా అయి ఉండొచ్చు. అయినా పర్లేదు. కానీ ఈ జాబ్ నేను ఎందుకు చేస్తున్నాను, ఈ ప్రశ్నని మాత్రం మీరు నన్ను అడగకూడదు. అవునా? అవును. ఎందుకంటే మీకు ఎప్పటికీ అర్థం కాదు. మీరు నాకేమైనా చెప్పాలా, నాకు అర్థమయ్యేలా చేయాలా? సరే, కానీ నాకంటూ బాధ్యతలున్నాయి. పెళ్లికి ముందు వరకు నేను చిన్నాన్నతో కలిసి ఇంటి ఖర్చులు చూసుకునేదాన్ని. నేను అసలు పెళ్లి ప్లానింగ్ చేయలేదు. కానీ పెళ్ళైపోయింది. నిలబెట్టుకుంటున్నాను కూడా. అత్తారింటిని చూసుకోవాలి, అలానే నా పుట్టింటినైతే వదులుకోలేను కదా.